నమస్తే అండి. నేను మీ అపర్ణ. ఈరోజు మంగళవారం కాబట్టి మేము ఆంజనేయుల స్వామి టెంపుల్‌కి వెళ్ళాము. అక్కడికి వెళ్ళేటప్పుడు తమలపాకుల దండ తీసుకొని వెళ్ళాము. ఇంతకీ అన్ని తమలపాకులు ఎక్కడివా అనుకుంటున్నారు కదా! వీడియో చివరిలో చెప్తాను. తమలపాకులన్నిటిని శుభ్రంగా వాష్ చేసి 2 చొప్పున ఒక దండలాగా ప్రిపేర్ చేశాము. ఆంజనేయుల స్వామికి వేద్దామని దండ. ఒకసారి ఆంజనేయ స్వామి టెంపుల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు చెప్పారు, తమలపాకుల దండ అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమని. సో, అందుకని చెప్పి ఈ విధంగా తమలపాకుల దండనైతే ప్రిపేర్ చేశాము. చూడండి, చాలా పెద్ద దండ అయింది. చాలా బాగుంది కదా! ఇప్పుడైతే దండ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు గంధం తీసుకొని అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కన్సిస్టెన్సీగా కలుపుకోవాలి, మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో. ఇప్పుడు జై శ్రీరామ్, జై హనుమాన్. ఇప్పుడు ఈ తమలపాకుల మీద జై శ్రీరామ్ అని రాసాము గంధంతోని. దండ మొత్తానికి రాసాము. ఇదిగో చూడండి, జై శ్రీరామ్, జై హనుమాన్. మాకైతే చాలా టైం పట్టింది. తమలపాకులు శుభ్రం చేసి దండను ప్రిపేర్ చేసి మళ్ళీ ఇలా జై శ్రీరామ్ అని రాయటం చాలా బాగా అనిపించింది కూడా. అయిపోయింది. మేమంతా రెడీ అయ్యి టెంపుల్కి బయలుదేరాము. టెంపుల్ అడ్రస్ చెప్తాను, ఇదిగో చూడండి. ఇక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇవాళ ఆషాఢ మాసం జూలై 15 కాబట్టి ప్రత్యేక పూజలు ఉన్నాయి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అడ్రస్ వచ్చేసి లింగమయ్య కాలనీ, బీరంగూడ రోడ్, అమీన్పూర్. సో, ఎవరైనా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళొచ్చు. జై హనుమాన్. ఇంతకీ తమలపాకులు ఎక్కడివన్నవి వీడియో చివరిలో చెప్తానన్నాను కదా. ఇదిగోండి, తమలపాకు చెట్టు ఎక్కడివో కాదండి, మా ఇంట్లోనే ఉన్నాయి. తమలపాకు చెట్టు చాలా పెద్దది. మా ఇంట్లో వేశారు మా అత్తయ్య గారు. తమలపాకులు చాలా అంటే చాలా ఉన్నాయి. సో, ఏం చేయాలా అనుకుంటే అప్పుడు ఇంకా అనుకున్నాము, ఆంజనేయుల స్వామికి దండగా ప్రిపేర్ చేసి తీసుకెళ్తే మంచిది కదా అని చెప్పేసి. సో, ఆకులన్నీ కట్ చేసి దండ ప్రిపేర్ చేశాము. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే చాలా మంచిది కూడా. ఇది కింద నుండి మొద్దంతా చూసారు కదా, అదంతా తమలపాకు చెట్టు మొద్దే. చాలా లావైపోయింది, చాలా ఆకులు ఉన్నాయి. ఇది టెర్రస్ పైన కూడా చాలా బాగా అల్లుకుంది పైకంట తమలపాకు చెట్టు. ఇదిగోండి, ఆకులు కూడా చాలా లేతవి అండ్ చాలా ఆకులు అయితే ఉన్నాయి. దండ గుచ్చిన తర్వాత కూడా ఇంకా ఆకులు తరిగినట్టే లేవు, అన్ని ఆకులు ఉన్నాయి. చాలా చాలా తమలపాకులు ఉన్నాయి. చూసారు కదా, మేము ప్రిపేర్ చేసి తమలపాకు దండ స్వామివారికి సమర్పించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.